హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ స్వీట్ అయిన కద్దు కా ఖీర్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్వీట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ సింపుల్. సో దీనికోసం అయితే నేను ముందుగా ఒక చిన్న సైజ్ సొరకాయని పొట్టు తీసేసి తురుముకున్నాను. దాంట్లోకి 200 గ్రామ్ షుగర్, 1 లీటర్ పాలు, సాబుదానాన్ని ఒక గంట సేపు నానబెట్టుకొని తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కోవా, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ ఫుడ్ కలర్, వెనిలా ఎసెన్స్. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తురుముకున్న సొరకాయని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో నుంచి వాటర్ వస్తుంది, ఈ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి పాలు పోసుకోవాలి. పాలు అనేది బాగా మరగబెట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న సాబుదానాన్ని వేసేసుకోవాలి. సాబుదానా అనేది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత బియ్య పిండిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దాన్ని ఇట్లా పేస్ట్లా చేసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ బాగా ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన సొరకాయని దీంట్లో వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. షుగర్ వేసేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై కోసం ఒక చిన్న పాన్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యేలోపు మనం దీంట్లో వెనిలా ఎసెన్స్ వేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యి వేడైంది కదా, డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి వేసేసుకోవాలి స్వీట్లోకి. ఇప్పుడు లాస్ట్లోకి కొంచెం కోవాని ఇట్లా చేతితో వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కద్దు కా ఖీర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.